సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా? అసలు ఎలా జరుగుతుంది? ఇందులో ఎంత నిజం ఉంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అనేది మనము ఇటీవల వచ్చిన కొన్ని ఎన్నికల ఫలితాలు చూస్తే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, కానీ రూఢి అయితే అవ్వలేదు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో లోక్సభతో పాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో లోక్సభకు వచ్చిన ఓట్లకిను అదే నియోజకవర్గంలో అసెంబ్లీకి వచ్చిన ఫలితాలు చూస్తే డెఫినెట్గా ఈవీఎం అంత వ్యత్యాసం ప్రజాభిప్రాయంలో ఉంటుందని మనం అనడానికి లేదు. తిరుపతి ముఖ్యంగా చూస్తే తిరుపతిలో 7కి 7 స్థానాలు కూటమి గెలుచుకుంటే లోక్సభ అభ్యర్థి వచ్చేటప్పటికల్లా వైసీపీ వచ్చారు. అంటే వాళ్ళు అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఈవీఎంస్ ద్వారా అనేది మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఇటీవల జరిగిన మహారాష్ట్రలో కూడా నాందేడ్కి ఉప ఎన్నిక జరిగింది లోక్సభకి. నాందేడ్ లోక్సభ స్థానం ఏమో కాంగ్రెస్ గెలుచుకుంటే మిగతావన్నీ ఎన్డీఏ గెలుచుకుంది. అక్కడ కూడా సేమ్ తిరుపతి తరహా ఫలితాలే వచ్చాయి. అది కాకుండా మనకి విజయనగరం ఒకటి, అలాగే మనకి రాజంపేట ఒకటి, ఇవన్నీ చూసుకుంటే లోక్సభకిను అసెంబ్లీకి వచ్చిన ఎన్నికల్లో ఓట్లు చూస్తే వ్యత్యాసం చాలా కనబడుతుంది. ప్రజాభిప్రాయం అంత స్వింగ్ అయ్యే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇది కేవలం అనుమానాలకి మాత్రమే తావిస్తుంది. అయితే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో మనకి చూస్తే ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. హర్యానాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే మీకు ఒపీనియన్ పోల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 స్థానాలు గెలుచుకుంటారు. అక్కడ మొత్తం 90 ఉంటాయి. 90లో 66 అంటే దాదాపు 2/3 మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 స్థానాల్లో 72 ఆధిక్యంలో ఉంది. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూస్తే మనం కాంగ్రెస్ 90లో 72 స్థానాల్లో ఉంది. ఈవీఎం లోపం కాగానే కాంగ్రెస్ 37కి పడిపోయి భారతీయ జనతా పార్టీ 48కి వెళ్ళటం అనేది అనూహ్యం. అంత గ్యాప్ అంటే మీకు ఏ ఒపీనియన్ పోల్ తీసుకున్నా, ఏ ఎగ్జిట్ పోల్ తీసుకున్నా కానీ మీకు పోస్టల్ బ్యాలెట్ ఉన్న శాంపుల్ కంటే తక్కువే ఉంటుంది. సో అది అక్యురేట్, పోస్టల్ బ్యాలెట్ అనేది అక్యురేట్ గా రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికి ఒక 20%, 25% వేరియేషన్ ఉన్నా పర్లేదు, కానీ కంప్లీట్లీ రివర్స్ గా ఉంది. మహారాష్ట్ర కూడా అట్లాగే ఉంది. పోస్టల్ బ్యాలెట్స్ దాదాపు మహారాష్ట్ర 170 స్థానాలు వస్తే ఇక్కడ మాత్రం 50 స్థానాలకే పడిపోవడం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ అనేది దాని పాత్ర అనేది మనకి చాలా కీలకంగా కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ మీద మీరు పెద్ద ఆరోపణ వేస్తున్నారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ మీద ఎన్నికల కమిషన్ ఏం చేయగలుగుతుంది? ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీకు 2024 ఏప్రిల్ 26వ తారీఖున ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈవీఎంల పైన అనుమానాలు అంటే పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరికైనా సరే ఈవీఎంల మీద అనుమానాలు ఉంటే 2 మరియు 3వ స్థానంలో ఉన్న వ్యక్తి, అంటే పోటీ చేసిన వాళ్ళ మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి గెలుపొందుతారు. ఆ తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న వ్యక్తి ఈవీఎంల మీద ఏమైనా సరే అనుమానాలు ఉంటే గనక అవి నివృత్తి చేసుకునేందుకు 5% తన నియోజకవర్గంలోనే 5% పోలింగ్ స్టేషన్లో ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళ అధికారులను పంపించి అక్కడ ట్యాంపరింగ్ జరిగింది లేది అనేది నిర్ధారించాలి అని ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ కి ఆదేశం ఇచ్చింది. సో అలా కొంతమంది అప్లై చేయడానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అప్లై చేస్తే 12 పోలింగ్ స్టేషన్లకు ఆయన అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ అధికారులు వచ్చి అక్కడ మనకి ఎన్నికల రోజున ఈవీఎం మెషిన్ తో పాటు వీవీప్యాట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఓటు వేస్తే కనుక బ్యాలెట్ యూనిట్ ఎక్కడైతే మనం బటన్ ప్రెస్ చేస్తామో దాని పక్కనే మీకు ఒక వీవీప్యాట్ అనేది ఒక బాక్స్ ఉంటుంది. అక్కడ మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు, అతని ఎన్నికల గుర్తు, అతని సీరియల్ నంబర్ ప్రింట్ అయ్యి ఒక స్లిప్ ఆఫ్ బాక్స్ లో పడుతుంది. దాన్ని వీవీప్యాట్ అంటారు, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటారు దాన్ని. సో అవి లెక్క పెట్టమని బెల్లాన చంద్రశేఖర్ గారు అడిగినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే మేము అవి లెక్క పెట్టాము అని, వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాము అని. వీవీప్యాట్లు లెక్క పెట్టకుండా మీరు ఏ మిషన్ మీద మీకైతే అనుమానం ఉందో అదే మిషన్తో, అదే ఈవీఎం అంటే ఈవీఎంలో 2 యూనిట్స్ ఉంటాయి, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాని పక్కనే వీవీప్యాట్, ఈ 3 కలిపితే ఒక పోలింగ్ స్టేషన్ కి ఈ యంత్రాలు అనమాట. వాటితోనే మీకు మరొకసారి మాక్ పోలింగ్ చేస్తాము. మాక్ పోలింగ్ అంటే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు నిర్వహిస్తాము, ఉత్తుత్తి ఎన్నికలు అనమాట. మీరు ఒక 500 మందిని ఓటర్లను తీసుకురండి, వాళ్ళ చేత ఓట్లు ఇద్దాము,
ఓట్లు వేస్తే అందులో గనక ఏమన్నా తేడా వస్తే అప్పుడు ఈవీఎం తప్పు అని లెక్క పెడదాము అన్నారు. అందులో తేడా వచ్చిందా లేదా అనేది ఎట్లా నిర్ధారిస్తారు అంటే అందులో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టి ఆ ఈవీఎం లో వచ్చిన అంకెలతో మాక్ పోలింగ్ లో వచ్చిన అంకెలతో పోల్చి మీకు సరి చూపిస్తాము అన్నారు. అక్కడే పెద్ద ప్రశ్న వచ్చింది. ఎన్నికల కమిషన్ ఇక్కడే దొరికిపోయింది అనమాట. ఎన్నికల కమిషన్ ఏముంటుందంటే మేము ఎన్నికలలో వచ్చిన వీవీప్యాట్లు మాత్రం లెక్క పెట్టము, అవి లెక్క పెట్టి ఎన్నికల్లో మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి అవి నిర్ధారించాము, కానీ మీరు మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్లు మాత్రం లెక్క పెడతాము అని చెప్పడం జరిగింది. సో ఇలా ఎందుకు చేస్తున్నారు, నేను మాక్ పోలింగ్ నేను ఒప్పుకోను, నాకు వీవీప్యాట్ లెక్క పెట్టాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏం చెప్పారంటే ఎన్నికల కమిషన్ ఎక్కడా మాకు వీవీప్యాట్ లెక్క పెట్టమని ఆదేశం ఇవ్వలేదు, అంటే ఈవీఎం పనితీరు నిర్ధారించడానికి వీవీప్యాట్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టు ఆదేశం ఎక్కడా లేదు అని. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే మాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమీ ఇవ్వలేరు, ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టమని నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎక్కడా లేదు కాబట్టి మేము అవి లెక్క పెట్టము అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో వీవీప్యాట్ లెక్క పెట్టమని మీకు లేకపోతే మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్ ఎందుకు లెక్క పెడుతున్నారు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈవీఎం పనితీరు రూఢీ చేయడానికి ఎన్నికల కమిషన్ ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వాలని చెప్పింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో ఏం చెప్తున్నారంటే మేము మాక్ పోలింగ్ చేసి మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టి మాక్ పోలింగ్ లో వచ్చిన ఈవీఎం ఫిగర్స్ ని మేము కంపేర్ చేసి ఈవీఎం బాగానే ఉందని చూపిస్తామని చెప్తున్నారు. కానీ యాక్చువల్లీ మనకి ఇక్కడ తెలాల్సింది ఏంటి, ఎన్నికల్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేదా అనేది తేలాల. మాక్ పోలింగ్ లో ఎట్లా తెలుస్తుంది అది? ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి తేలాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి లెక్క పెట్టి ఎన్నికల్లో ఏం అంకెలు మీరు డిక్లేర్ చేశారో అవి చెప్తే సరిపోతుంది కదా. దాన్ని మీరు నేను ఒప్పుకోను అంటే ఇక్కడ ఫస్ట్ ఎన్నికల కమిషన్ మీద డౌట్ వస్తుంది. ఫస్ట్ డౌట్ ఏమంటున్నారు, సుప్రీంకోర్టు మాకు ఎక్కడ చెప్పలేదు వీవీప్యాట్ లెక్క పెట్టమని, మేము లెక్క పెట్టమంటున్నారు. అదే మాట మీద నిలబడి ఉండాలి. మాక్ పోలింగ్ లో కూడా వీవీప్యాట్ లెక్క పెట్టకూడదు. సో మాక్ పోలింగ్ లో వీవీప్యాట్ లెక్క పెడతామని సుప్రీంకోర్టు ఆర్డర్ని ఉల్లంఘిస్తున్నారు. అక్కడేమో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి మేము యాక్చువల్ ఓటింగ్ లో మా వీవీప్యాట్ లెక్క పెట్టమంటున్నారు. ఇది ఫస్ట్ డౌట్. రెండోది మాక్ పోలింగ్ లో కూడా ఆ ఎన్నికల్లో ఏ అభ్యర్థులు అయితే పాల్గొన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఈయన ముగ్గురము అభ్యర్థులం అనుకోండి, మీకు సైకిల్ గుర్తు, నాకేమో ఫ్యాన్ గుర్తు, ఆయనకేమో ఇంకోటి ఏదన్నా కమలం గుర్తు ఏదైనా ఉంటే ఈ గుర్తులతో ఈ పేర్లతో మాక్ పోలింగ్ చేయదంట. డమ్మీ నేమ్స్ అంటే ఏ అభ్యర్థులు అయితే ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళ పార్టీ పేర్లు ఉండవు, వాళ్ళ గుర్తులు ఉండవు, ఎన్నికల గుర్తులు ఉండవు. అవి లేకుండా మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. అంటే మీరు ఒకవేళ ఒక ప్రోగ్రామింగ్ ఏమైనా ఇచ్చినట్టయితే ఫలానా పార్టీ ఓటు వేస్తే ఫలానా పార్టీకి వెళ్ళేటట్టు ఏమైనా మీరు ప్రోగ్రామింగ్ చేసి ఉంటే అది మీరు వేరే గుర్తులో చేస్తే ఎట్లా బయటపడుతుంది? సో ఇక్కడ ఎన్నికల కమిషన్ రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే ఓడిపోయిన 2 మరియు 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్ లో వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పారు. సో 2 మరియు 3 స్థానాలు ఇద్దరు అప్లై చేస్తే ఒక ఆయన 5%, ఇంకో ఆయన 5%, టోటల్ 10% పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేయాలి. కానీ అది సుప్రీంకోర్టు చెప్పింది 2 మరియు 3 స్థానాలు ఉన్న వాళ్ళకి 5% పోలింగ్ స్టేషన్ లో వెరిఫికేషన్ చేసుకునే అర్హత ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, మేము ఆయనకు 5% ఈయనకు 5% ఇవ్వము, ఇద్దరు అప్లై చేస్తే గనక 2.5 ఇస్తామంటున్నారు. ఇద్దరు అప్లై చేస్తే ఎన్నికల కమిషన్ సంతోషపడాలి. 10% వెరిఫై చేసినా గానీ ఏ తప్పు దొరకలేదు, చూసుకోండి ఈవీఎం లో ఎటువంటి తప్పు లేదు అనే అవకాశము ఎన్నికల కమిషన్ కి వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకొని ఒకవేళ ఇద్దరు అప్లై చేస్తే గనక కేవలం 2.5% మాత్రం ఇస్తా అంటే వెరిఫికేషన్ చేసేందుకు మీరు అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేది ఇక్కడ మళ్ళీ ఒకటి బయటపడింది. అట్లాగే ఎన్నికల కమిషన్ ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 7 రోజుల లోపల అప్లై చేసుకోవాలని చెప్పింది. 7 రోజుల లోపల అంటే హర్యానాలో 8వ తారీఖు నాడు అప్లై చేసుకున్నా ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. నేను హర్యానా అక్కడ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి అందరికీ వీవీప్యాట్లు అప్లై చేసుకునేలాగా ఒక సర్క్యులర్ జారీ చేయండి, మీ అభ్యర్థులకి ఈవీఎం లో తప్పులు దొరుకుతాయని వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుగా పట్టించుకోలేదు. తర్వాత 14వ తారీఖు నాడు సాయంత్రం ఒక సర్క్యులర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, హర్యానా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులందరూ వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయండి. October 15th లాస్ట్ డేట్ అంటే హర్యానాలో 35 మంది అభ్యర్థులు October 15th నాడు
వెళ్ళి వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే 14th ఈవినింగ్ టైం అయిపోయిందని చెప్పింది. ఎందుకు 14th ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పిందంటే ఎన్నికల కమిషన్ 8వ తారీఖు కూడా లెక్క పెడుతుంది. మీరు 8th నుంచి వదిలేసి 9th 10th 11th అట్లా లెక్క పెట్టాలి కదా, 8th కూడా లెక్క పెడుతుంది. 8th కూడా లెక్క పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి దొరికే 7 రోజులని 6 రోజులకి కుదించాలి. అంటే ఒకేసారి 36 మంది వస్తే ఆ 36 మందిని వెరిఫై చేయాలంటే మళ్ళీ ఇల్లేమో దొరుకుతుందేమో అని దీంతో టైం కూడా కట్ షార్ట్ చేసింది. అంటే ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ ఈవీఎం ట్యాంపరింగ్ ని ప్రోత్సహిస్తుంది. దానికి మొత్తం తెలుసు. ఈవీఎం ద్వారా ట్యాంపరింగ్ అవుతుంది, ఇన్ని అడ్డంకులు పెడుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇంకో కారణం చెప్తాను. ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే ఎవరైనా సరే ఎన్నికల్లో 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. కానీ అది దాదాపు 200 నుంచి 300, 350, మహారాష్ట్ర హర్యానాలో 400 పోలీస్ స్టేషన్లు కూడా ఉంటాయి. అయితే ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ కోసం 47,200 రూపాయలు ఫీజు పెట్టారు. అంటే మీరు ఒకవేళ 400 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఈ 47,200 ఎంత అవుతాయి అంటే 2 కోట్లు అవుతాయి. 10 పోటీ చేయడానికేమో 10,000 అన్ని పోలింగ్ స్టేషన్లకి. మీరు ఈ 47,200 పెడితే ఒక్కొక్కటి 20-30 పోలింగ్ స్టేషన్లు అప్లై చేయాలంటే వాళ్ళకి చాలా డబ్బు అయిపోతుంది. ఆల్రెడీ ఓడిపోయిన బాధలో ఉంటారు. సో వీళ్ళకి ఎక్కువ ఫీజు పెడితే వెరిఫికేషన్కి ఎవరు ముందుకు రారు అని కూడా ఒక కారణం. ఇవన్నీ చూస్తే ఎన్నికల కమిషన్ కి ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ లో జరుగుతుందని తెలుసు. దానికి ఇవన్నీ అడ్డంకులు సృష్టించడం జరిగింది. సో ఎన్నికల కమిషన్ పాత్ర గణనీయంగా ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది మామూలు క్రైమ్ కాదు. అంటే ఒక హత్య, ఒక మానభంగం కానీ, ఒక డెకాయిటీ కానీ, ఇవి కూడా చాలా పెద్ద పెద్ద క్రైమ్సే కాదని అంటలేదు. కానీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది దేశద్రోహం. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏంటంటే ప్రజల అభిప్రాయానికి, ప్రజల అభిష్టానికి, ప్రజలు ఒక పార్టీని ఎన్నుకోవాలని కోరుకుంటే ఆ అభిష్టాన్ని మార్చి దానికి భిన్నమైన పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడు ఏమవుతుంది, ప్రజలు వాళ్ళకి ఓటు అయిపోయినా కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏమైపోతుందంటే వాళ్ళకి బాధ్యత ఉండదు. నువ్వు నాకు ఓటేయలేదు, నేను మిషన్ ద్వారా వచ్చాను, నీకు ఒక హామీ ఇచ్చాను, ఫలానా ఇస్తాను 100 హామీలు ఇచ్చేసాను. ఈవీఎం ద్వారా వస్తే అవి నువ్వు నెరవేర్చకపోతే నాకు మళ్ళీసారి ఓటు వేయమనే భయం ఉండదు. ఎందుకంటే ఇంకో ఈవీఎంతో నేను వచ్చేస్తాను, మళ్ళీ నీతో సంబంధమే లేదు, ఓటర్తో నాకు సంబంధమే లేదు, నేను ఎవరికి కావాలి, నా ఈవీఎం ఉంది కాబట్టి నేను అధికారంలోకి వచ్చేస్తాననే ఒక ధీమా వల్ల మీరు ఎన్నికల ప్రక్రియకి మోసం చేస్తున్నారు, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారు, రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నారు. ఇన్ని ద్రోహాల ద్వారా మీరు ప్రజా వ్యతిరేకత ఉన్నా కానీ అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారు, ప్రజా వ్యతిరేకత చట్టాలు తీసుకొస్తారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు, ప్రజలతో సంబంధమే లేదు, నిరంకుశత్వం అయిపోతుంది. కాబట్టి ఇవి దేశద్రోహం. సో ఎన్నికల ఈవీఎం ట్యాంపరింగ్ లో గనక మనం చూస్తే అది దేశద్రోహం కేసు. దాంట్లో ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల యంత్రాంగం మొత్తం దేశద్రోహం కేసులో వాళ్ళు భాగస్థులై ఉన్నారు.